హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ DDS మూవీ రివ్యూ ఆఫ్ తాయ్ కలవి. ఇది ఒక తమిళ్ మూవీ అండ్ థియేటర్స్లో అయితే తమిళ్లో అయితే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయితే అయింది. ఇంకా అప్పుడైతే మనకి తెలుగులోకి అయితే జియో హాట్‌స్టార్‌లోకి అయితే తీసుకొచ్చిండ్రు. తెలుగు డబ్బింగ్ అయితే మాత్రం చాలా బాగుంది. ఇంకా ఇప్పుడు మూవీని అయితే చూసా అండ్ మూవీ ఏ రేంజ్లో ఉంది మొత్తం డీటెయిల్స్ అయితే వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇంకా వీడియోలోకి వెళ్ళే ముందు ఒకే విషయం, ఎవరైనా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా కానీ వీడియోని చూస్తుంటే వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఇంకా మూవీ విషయానికి వస్తే మూవీ అయితే సూపర్గా అయితే ఉంది. చాలా అంటే చాలా నచ్చింది నాకైతే మూవీ. తప్పకుండా అయితే మూవీని అయితే చూడండి. ఫ్యామిలీతో కలిసి అయితే చూడొచ్చు మూవీని అయితే. నాకైతే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా మూవీ స్టోరీ విషయానికి వస్తే ఒక ఊరిలో ఒక ముసలామె అయితే ఉంటుంది. ఆమెకి అయితే మాత్రం ఊరంతా అయితే భయపడతా ఉంటుంది. అయితే ఒకరోజు ఆమెకి పక్షవాతం వచ్చి మంచాన అయితే పడుద్ది. ఆ తర్వాత అసలు ఆమె చనిపోయిందా, అసలు ఏం జరిగింది అనేది అయితే ఇంకా మూవీలో చూసేది తెలుసుకోవాలి. ఇంకా ఈ ప్రాసెస్లో మూవీ అయితే మాత్రం సూపర్గా ఉంది. నాకైతే మాత్రం చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది మూవీ అయితే. చాలా రోజులైంది ఇలాంటి మంచి ఒక రూరల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అంటే విలేజ్ మూవీ చూసి. నాకైతే సూపర్‌గా నచ్చింది. అంటే మూవీలో అయితే మాత్రం సూపర్‌గా ట్విస్టులు ఏవైతే అంతేమైతే ఉండవు కానీ లాస్ట్‌లో ట్విస్టులు అయితే బాగా అనిపిస్తాయి. మూవీ ఎక్కడైతే మనకైతే బోర్ అయితే కొట్టదు. 2 అవర్స్ 22 మినిట్స్ రన్ టైమ్ అయితే ఉంటుంది. ఎక్కడ ఒక్క క్షణం కూడా అయితే బోర్ అయితే అనిపించదు. మూవీలో ఉన్న కామెడీ కానీ ఇంక అంతేకాకుండా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ ప్రతి ఒక్కడైతే సూపర్‌గా అయితే ఉంటుంది. నాకైతే మూవీ అయితే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. అండ్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేసింది అయితే శివకార్తికేయన్ గారు. ఆయన ఫస్ట్ మూవీతోనే బ్లాక్ బస్టర్ అయితే కొట్టిండు. ఈ మూవీ తమిళనాడులో 86 కోట్ల దాకా అయితే గ్రాస్‌ని అయితే కలెక్ట్ చేసిందంట. ఆ రేంజ్‌లో బ్లాక్ బస్టర్ అయితే అయింది. చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. మూవీలో టెక్నికల్‌గా కూడా చాలా బాగుంది. ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గాని ప్రతి ఒక్కటి సూపర్‌గా అనిపించింది. కామెడీ కూడా చాలా బాగుంటది. ఇంక యాక్టర్ పర్ఫార్మెన్స్ అయితే ప్రతి ఒక్కరైతే చాలా బాగా అయితే యాక్ట్ చేసిండ్రు. ఇంక ఆ మూవీలో అయితే కొన్ని ట్విస్టులు కూడా అయితే ఉంటాయి. అవి కూడా అయితే సూపర్‌గా అనిపిస్తాయి. ఇంక క్లైమాక్స్ అయితే మాత్రం మైండ్ బ్లోయింగ్ అనేది చెప్పొచ్చు. ట్విస్టులు గాని ప్రతి ఒక్కటైతే బాగుంటది. ఎమోషనల్‌గా కూడా అయితే లాస్ట్‌లో చాలా బాగా అయితే కనెక్ట్ అయితే అవుతాం. లాస్ట్‌లో ఒక మెసేజ్ లాంటిది ఇస్తారు. అది కూడా బాగుంటది. ఆల్మోస్ట్ తమిళ్ మూవీ ప్రతి ఒక్క మూవీస్‌లో ఇలాంటి మెసేజ్‌లు ఇచ్చే మూవీ లాగైతే ఉంటది. అండ్ దీంట్లో కూడా ఏదో ఒక మెసేజ్ లాగైతే ఉంటది. అది కూడా అయితే సూపర్‌గా అనిపిస్తది. ప్రతి ఒక్కటైతే మూవీలో చాలా అంటే చాలా బాగుంది. ఓవరాల్‌గా మూవీ అయితే మాత్రం నాకైతే చాలా అంటే చాలా బాగా అయితే నచ్చింది. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. ఇంకా ఈ మూవీని కానీ మీరు కానీ చూస్తుంటే ఈ మూవీకి మీరు ఎంత రేటింగ్ ఇస్తారో అయితే కింద అయితే కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ చేసి ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంక మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అప్పుడే మేము పెట్టే మూవీ అప్డేట్స్, మూవీ రివ్యూస్ మీరైతే మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు.